అమ్మా, మన సిరికి బంగారం తీసుకుందాం అనుకుంటున్నాం. సాయంత్రం పద్దు మీరు నాన్న నలుగురం కలిసి వెళ్ళి తినకో నెక్లెస్ కొనుక్కొని వద్దాం. ఏమంటారు? ఇప్పుడు దానికెందుకు రా, అది ఇంట్లో ఉండేదే కదా, చెల్లి బిడ్డకి తీసుకుందాం. అదేంటత్తయ్య, మన సిరి కంటే విన్ని చిన్నదే కదా. అదేంటమ్మా, మా పిల్లకి ఏం బంగారం తీసుకోరా? ఈ మాత్రం నాకు ఎందుకు రమ్మన్నారు మమ్మల్ని? అందుకే నేను అనేది, నీ తల్లి గారింటికి వద్దు అంటే పోదాం పోదాం అంటాం. కనీసం అమ్మాయికి చిన్న బంగారం తీసుకోవడం కూడా కాదు. వెళ్ళు కదా, వెళ్ళు. ఆగండి అల్లుడు గారు, నేనున్నా కదా, మాట్లాడతాను. అమ్మా, నేను మాట్లాడతా కాదు. ఇప్పుడు మన అమ్మాయికి ఎందుకురా, చెల్లెల బిడ్డకు కొందాం. ఆడపిల్ల ఏడిస్తే మన కుర్సు తలుగుతుంది. నువ్వు మాట్లాడమే. నన్ను ఎప్పుడు మాట్లాడడానికి చూడలేదు. అంతేగా, అంతేగాని అంతే. బంగారం ఏంటమ్మా? ఏయ్, నిన్ను కాదు, పోతలకి. నువ్వురా తల్లి. ఏంటమ్మా? ఏం కూర్చో తల్లి. అన్నం తిన్నావా బంగారం? తాతయ్య బయటకు వెళ్తున్నాడు, నీకేం కావాలో చెప్పు, తెప్పిస్తాను. నాకా చాక్లెట్స్, బిస్కెట్స్, పానీపూరి. మరి నాకు నానమ్మా? నీకేంటే, తిన్న చాలదా? నోరు మూసుకొని ఒక తల్లి. నానమ్మా? ఏంటే? ఎందుకు నానమ్మ నన్ను ఎప్పుడు కోపడతావు? దాన్ని ఎందుకు బాగా చూసుకుంటావు? ఎప్పుడు పడ్డాను కోపం? లేదు, నేను ముందు నుంచి చూస్తూనే ఉన్నాను. నన్ను కోపడతావు, దాన్ని ముద్దు చేస్తున్నావు. ఎందుకు నానమ్మ ఇలా చేస్తావు? అందరి పిల్లల్ని ఒకేలా చూడాలి కదా. పిల్లలకి విలువలు నేర్పించాల్సిన వయసులో కూడా కూతురు పిల్లలు కొడుకులు పిల్లలు అని తేడా చూపిస్తే మీకు అవసరమైనప్పుడు వాళ్ళు కూడా తేడా చూపిస్తారు. తస్మా జాగ్రత్త. మీరు వాళ్లకు ఆదర్శమని మర్చిపోవద్దు.